క్లేశ గుణేషణేంద్రియతను ప్రత్యర్థితాపూర్మికా కోశాది వ్యతిరిక్తమూర్తి త్రిజగత్కూలంకషాకార మాయా శృంగారవతీ విలాస విభవ వ్యావిద్ధ ముగ్ధాంత వేళా శర్మావహ తారకాక్షర మహాలాపోపదేశప్రదా. శంకర భగవత్పాదుల వారు పరమశివుని యొక్క ఉపాసనలో సాధకుడు జీవుడు ఎటువంటి సాధనతో పురోగమించాలో, తన అంతరంగంలో ఉన్నటువంటి వికారములను ఎలా తొలగించుకోవాలో, అందుకు తగినటువంటి తరుణోపాయాన్ని ఎలా అన్వేషించాలో ఈ 2 శ్లోకాల్లో చక్కగా ఆవిష్కరించారు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరం నటత్యాశా శాఖా స్ఫటతి ఝటితి స్వైరభిమతః కపాలిన్ భిక్షో మే హృదయ కపిం అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. ధృతిస్తంభాధారాం దృఢగుడ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్యత స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా శివ సహగణై సేవిత విభో. ఈ 2 శ్లోకాలు అద్భుతమైనటువంటి శ్లోకాలు. ఎందుకంటే జీవుడు స్వతసిద్ధంగా నిరంతర చాంచల్యభూయిష్ఠ మానసుడు, చాపల్యంతో కూడినటువంటి అంతరంగం కలిగినటువంటి వాడు, అనేకమైనటువంటి మనోవికారములు కలిగినటువంటి వాడు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే దుర్గుణాలకు చిక్కి శల్యావశిష్ఠుడై సతమతమైపోతూ ఉంటాడు దైనందిన జీవితంలో. అటువంటి లక్షణం జీవులకున్నది. అయితే ఈ లక్షణంతోనే జీవుడు కొట్టుమిట్టాడవలసిందేనా? ఇటువంటి మనోవికారములతోనే నశించిపోవలసిందేనా? అలా కాదు, తరుణోపాయం ఉన్నది. ఈ జీవుని సృష్టించినప్పుడు పరమాత్మ ఇంద్రియాణం మనశ్చాస్మి అన్నాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. ఇంద్రియములలో మనస్సును నేను అన్నాడు ఆయన. అంటే ఈ మనస్సే భగవంతుడైనప్పుడు ఆ మనస్సునకు కేవలం ఈ వికారాలే ఉంటాయా? ఇంకేమీ ఉండవా? మంచి లక్షణాలు కూడా ఉంటాయి. అవి సాధన చేత మనం జాగృతం చేసుకోవాలి, వాటిని వెలికి తీయాలి. స్వతసిద్ధంగా ఉండే లక్షణం ఏమిటంటే సహజంగా ఉండేది ఆశ. ఎటువంటి ఆశ? కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో కూడినటువంటి ఆశ. శంకర భగవత్పాదులు వారు ఏం చెప్తున్నారంటే, జీవుడు సాధన చేత జ్ఞానాన్ని ఆర్జించి భక్తి రసావేశంతో శరణాగతుడై నిన్ను ఆశ్రయించాలి అంటే పెద్ద అవరోధము, అడ్డంకి కామము. ఈ కామగుణం చేతనే చాలా చెడిపోయే అవకాశం ఉంది జీవుడు. సదా మోహాటవ్యాం చరతి. మోహము అంటే అంతులేని కోరికలతో కూడినటువంటి కామము. ఆ మోహము అనే అడవిలో చరించే జీవునికి యువతీనాం కుచగిరవు. మోహము అనే అడవిలో చరిస్తూ ఉంటే అందచందాలు కలిగినటువంటి యువతుల యొక్క కుచములు స్తనములు అనే కుచగిరుడు, వాటిపై ఆసక్తి జీవునికి. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరవు నటత్యాశా శాఖా స్ఫటతి ఝటితి స్వైరభిమతః. స్వైరవిహారం చేస్తూ ఉంటాడు ఆ మోహాటవిలో. ఆ యువతీ కుచగిరుడు వాంఛించి ఆ కామ గుణాన్నే కోరుకుంటూ ఆ కామవాసన స్పృహణీయమైనటువంటి శృంగార సుఖాలే అభిలషించి సంసారంలో కొట్టుబిట్టాడుతూ ఉంటాడు. హృదయ కపి. ఈ హృదయం కోతి లాంటిది. కోతికి ఎక్కడ అడవులో చరిస్తూ ఉంటుంది, ఈ గుండ్లుపై దూకి పోతూ ఉంటుంది. ఆ లక్షణం మనస్సుకున్నది. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్ఫటతి ఝటితి స్వైరహిమతః కపాలిన్ భిక్షోమే. ఈ పరమశివుడు ఆది భిక్షువు కదా.
భిక్షాటనం చేసేవాడు కదా. భిక్షాటనం చేసేవాళ్ళకి ఆ భిక్ష అడుగుతూ ఉంటారు, ఇంటికి వెళ్ళి వాళ్ళు. ఆ భిక్ష వేసేవాళ్ళు కూడా ఒక వినోదం చూస్తారు కదా, ఆ భిక్షగాంలో ఒక ప్రత్యేకత చూస్తారు. ఈ శంకర భగవత్పాదులు అడుగుతున్నారు, స్వామి, ఈ జీవుని యొక్క హృదయమే ఒక కోతి. ఈ కోతి ఎప్పుడూ మోహాటవుల్లో చరించాలంటుంది, యువతుల కుచగిరులపై స్వైర్విహారం చేయాలంటుంది. అంటే ఈ జీవుడు కామంతో చెడిపోతున్నాడు. అటువంటి కోతి అయినటువంటి ఈ జీవుని యొక్క మనస్సును హృదయ కపిం, ఆ హృదయం అనే కపిని దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదహీనం కురువిహో. కొంతమంది భిక్షగాళ్ళు ఒక గొలుసుతో ఒక కోతిని పట్టుకొని వస్తూ ఉంటారు ఇంటింటికి. ఆ కోతి ఆ భిక్షగాడు చెప్పినట్టు చేస్తుంది. ఎగరమంటే ఎగురుతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. ఆయన ఈ భిక్షగాడు ఏం చెప్తే ఆ వినోదాన్ని చూపించి భిక్షం అడుగుతూ ఉంటాడు వాడు. ఈ గృహస్థులు కూడా చాలా మంచి వినోదం చూపించాడే వీళ్ళని భిక్షం వేస్తూ ఉంటారు. స్వామి, నువ్వు ఆది భిక్షువు కదా, కపాలంలో భిక్షం ఎత్తుకునేవాడివి కదా, నీకు ఓ కోతి కావాలి కదా, ఆ కోతిగా నా మనస్సే పనికొస్తుంది. ఈ హృదయ కపిని నీ వశం చేసుకో. దృఢం భక్త్యా బద్ధ్వా, భక్తి అనే గొలుసుతో కట్టిని ఈ కోతిని నీ వెంట వస్తూ ఉంటుంది. లేకపోతే ఈ కోతి మోహాటవుల్లో చరిస్తూ ఉంది, కుచగిరులపై విహరిస్తూ ఉంది, నిరంతరము కామాన్నే కోరుకుంటూ ఉంది. ఇది ఒక సామాన్య జీవులకే కాదు, మహాయోగులు, తపస్సంపన్నులు, నిష్ఠాగరిష్ఠులు కూడా ఈ కామగుణానికి లోపడి ఎంతో భ్రష్టులైపోతున్నారు. మనం రామాయణంలో ఒకసారి పరిశీలించామంటే, విశ్వామిత్ర మహర్షి యజ్ఞం రక్షించడానికి రాముడు వచ్చాడు. యజ్ఞ సంరక్షణ పూర్తయిపోయింది. సీతాదేవి యొక్క స్వయంవర వార్త తెలిసింది. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను వెంటబెట్టుకుని మిథిలా నగరానికి బయలుదేరాడండి. అప్పుడు వాళ్ళు రథంలో వెళ్ళలేదు, గుర్రాలపై వెళ్ళలేదు, నడిచే వెళ్ళారు వాళ్ళు. ఎక్కడో విశ్వామిత్ర మహర్షి యొక్క యజ్ఞవాటిక నుంచి మిథిలా నగరానికి నడిచే తీసుకెళ్ళాడు రామలక్ష్మణుడు. మార్గ మధ్యంలో ఈ నడిచిపోతున్నటువంటి ఆయాసం తెలియకుంటుంది కదా బిడ్డలకి. రామలక్ష్మణుడు అప్పటికే చిన్న వయసు వాళ్ళే కదా. ఈ మహర్షి ఎన్నో కథలు చెప్పాడు వాళ్ళకి. గంగావతరణం, కుమారస్వామి జననం, ఇటువంటి కథలన్నీ వినోదం కోసం బాగా చెప్తూ తీసుకెళ్ళాడు. దారిలో అహల్య శాప విమోచనం కూడా రాముడు చేశాడు, బాగుంది. శ్రీరామచంద్రుడికి మనస్సులో ఏమిటి ఆశ? ఈ మహర్షి ఎన్నో మంచి కథలు చెప్తున్నాడు కానీ ఈయన కథ చెప్పడం లేదే, ఈయన ఎలా బ్రహ్మర్షి అయినాడు, అది నాకు చెప్పడం లేదే అని రాముని మనసులో కోరిక. కానీ మహర్షి తన కథ తన ఎలా చెప్పుకుంటాడు, అలా చెప్పడం ఇష్టం లేదు ఆయనకి. సరాసరి మిథిలా నగరం వెళ్ళిన తర్వాత జనక మహారాజు గారి యొక్క ఆస్థాన పురోహితుడైనటువంటి శతానంద మహర్షి వచ్చాడు వీళ్ళు చూడడానికి. ఆ శతానంద మహర్షి చెప్పాడు విశ్వామిత్రుని యొక్క కథా వృత్తాంతాన్ని రామునికి. రాముడు విశ్వామిత్రుడి చరిత్ర అంతా కూడా విని ఆయన కొన్ని సందేహాలు వచ్చాయి. అడిగాడు గురువుగారిని. విశ్వామిత్ర మహర్షి గురువుగారు కదా రామునికి. గురువుగారు, మీ మహత్తర చరిత్ర విన్న తర్వాత మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది నాకు, అడగచ్చా అన్నాడు. అడుగు నాయన, నిస్సందేహంగా అడుగు, నీకు ఏదైనా సందేహాలను తీర్చుకో అని టీవీగా చెప్పాడు విశ్వామిత్రుడు. అడిగాడు, మేనక రావడం వల్ల దేవకాంత అయినటువంటి మేనకతో మీరు మోహావేశంలో మునిగి 10 సంవత్సరాలు దుర్వినియోగమైందని తెలుస్తూ ఉంది. అంటే అప్పటికి మహా తపస్సు చేస్తున్నాడు విశ్వామిత్రుడు. ఆ తపోభంగం చేయడానికి మేనక వచ్చింది దేవేంద్రుని యొక్క ప్రేరణతో. ఆయన తాత్కాలికంగా తపస్సు విరమించి చెప్పాడు కదా శంకర భగవత్పాదుల వారు, మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరవు. చూసారా, అంత మహర్షి కూడా భ్రష్టుడై ఆమె వల్ల పడ్డాడు. అలా మేనక యొక్క సంపర్కం చేత 10 సంవత్సరాలు వృధా అయింది ఆ మహర్షి. హఠాత్తుగా ఒకరోజు తెలుసుకున్నాడు, ఇవన్నీ వదిలేశాడు, మళ్ళీ తపస్సు చేశాడు, బ్రహ్మర్షి అయినాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ రాముని సందేహం ఏమిటంటే
ఆ 10 సంవత్సరాలు వృధా కాకుండా ఉంటే మీరు 10 సంవత్సరాల ముందు బ్రహ్మర్షి అయి ఉండేవాడు కదా, అప్పుడు లోకానికి ఇంకా మేలు జరిగేది కదా మీ వల్ల. అప్పటికే బ్రహ్మర్షి వల్ల గాయత్రి మంత్రం వచ్చింది, ఇక సునస్సేపుని రక్షించాడు, త్రిశంకునికి స్వర్గం ఇచ్చాడు, ఇవన్నీ మంచి పనులు చేశాడు ఆయన. ఇంకా వీడు కొన్ని మంచి పనులు చేస్తుండే అవకాశం ఉంది కదా, మరి వీరు ఎందుకు ఆ 10 సంవత్సరాలు మేనకా సంపర్కంలో పడ్డారు అని ప్రశ్నించాడు. విశ్వామిత్రుడు ఏం చెప్తాడండి? శంకర భగవత్పాదులు వారే చెప్పారు, మాయలో పడినటువంటి వాణ్ణి ఎవడు రక్షించగలడు? దేహం ప్రాణం అపీంద్రియాణ్యపిచలం బుద్ధించ శూన్యం విదు స్త్రీ బాలాంధ జడోపమాస్త్వమితి భ్రాంతా భృసంవాదిన మాయాశక్తి వినాశ కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. జీవుని మాయాశక్తి ఆవరించినప్పుడు మోహాంధకారంలో ఆ జీవుడు పతనమైపోతూ ఉంటే ఆ శక్తిని సంహరించగలిగిన శక్తి, ఆ శక్తిని సంహరించి మాయ నుంచి రక్షించే శక్తి ఎవరికి ఉంది? గురుదేవునికి ఉంది, దక్షిణామూర్తికి ఉంది. ఆ దక్షిణామూర్తే పరమశివుడు. అదే చెప్పారు శంకర భగవత్పాదులు వారు. ఈ విశ్వామిత్రుడు రాముని గురువు. అయ్యా గురువే ఇక్కడ అపమార్గంలో పడ్డాడే, ఇదేమిటి అని అడిగాడు రాముడు. అందరి చేత గురువుగా మీరు ఆరాధింపబడుతున్నారు, మీరు కూడా ఎందుకు ఈ 10 సంవత్సరాలు వ్యామోహంలో పడ్డారని అడిగాడు. విశ్వామిత్రుడు ఎంత మహర్షి బ్రహ్మర్షి అనిపించుకున్నా కానీ కొంత తటపటాయించాడు రాముడికి సమాధానం చెప్పడానికి. శ్రీసతి ఫుల్ల గల్ల పరిచిహ్నిత కుంకుమ పత్రభంగ విన్యాసిత రమ్యవక్ష రఘునాయక బాలక రామచంద్ర, కైలాసముపైని దేవుడును లాచిన భామిని సక్తయైన లిప్సా సముదగ్ధుడైన పసివాడును బోలి చరించునే కదా. రామ, నువ్వు అలా సూటిగా అడిగితే నేను ఏం చెప్పగలనయ్యా అంటూ లేచి, తాను కూర్చున్న చోటు నుంచి లేచి వచ్చి రాముని యొక్క వక్షస్థలాన్ని ఒకసారి తడివాడట బాగా. నేను సందేహపడితే నా వక్షస్థలం తడివి చూస్తాడేమిటినా అనుకుంటున్నాడు రాముడు. అయ్యా, నీ వక్షస్థలం ఎందుకు తడివి చూస్తుందని తెలుసునా? నువ్వు సాక్షాత్ విష్ణుమూర్తివి. నీ వక్షస్థలంలో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కొలువుదీరి. అటువంటి విష్ణుమూర్తి అయినటువంటి నీవు అలనాడు క్షీరసాగర తీరంలో దేవతలకు అమృతం పంచిపెట్టడం కోసం మోహిని రూపం ధరించినప్పుడు ఆ పరమశివుడే నీ వెంటబడ్డాడు కదయ్యా, నీ వ్యామోహంలో పడ్డాడు కదా తాత్కాలికంగా. మరి ఆ పరమశివుడే నీ వెంటబడినప్పుడు నేనెంతటి వాడినండి అని తప్పుకున్నాడు జాగ్రత్తగా. విశ్వామిత్రుడు తప్పించుకున్నాడు. రాముడు ఆ అవతారంలో ఎక్కడ నేను భగవంతుడని చెప్పడు. సరే ఏదో చెప్తున్నాడులే మహర్షి, ఎందుకు ఇన్నిక తర్జన భర్జన చేయడం అనుకున్నాడు ఆయన. చూసావా, మనం బాగా పరిశీలించాలంటే ఆ పరమశివుని కూడా విష్ణు వ్యామోహంలో పడవేసినటువంటి ఆ కామగుణం అన్నది మామూలు జీవులకు లెక్క అని చెప్పాడు ఆ శంకర భగవత్పాదులు వారు. కానీ ఇంద్రియాణం మనశ్చాస్మి అన్నాడు కదా పరమాత్మ. అంటే పరమాత్మ తానే మనస్సు అయినప్పుడు మనస్సు కేవలం ఈ లక్షణమే ఉంటుందా? కాదు, ఇంకేదో దివ్య లక్షణం కూడా ఉన్నది. అది కూడా చెప్పాడు. ఇంతవరకు మలిన మనస్సు, ఇంకా శుద్ధ మనస్సు. మనస్సులో 2 భాగాలు ఉంటాయి. ఎప్పుడు ప్రతి జీవునికి మలిన మనస్సు ఉంటుంది, శుద్ధ మనస్సు ఉంటుంది. మలిన మనస్సుతో ఉన్నప్పుడు ఈ కోరికలన్నీ వస్తూ ఉంటాయి. హారాపాన విజృంభమాణ మద గర్వాతీత దేహోల్ల సద్బాలాలోకన శృంఖల నిజే సంబద్ధాత్ముడై వేలానిస్తరణంబుగానక మహావిద్వాంసుడు కామిని హేలాకృష్ణ కురంగ శాపకమగును హీనస్థితిని గంటిరి అంటారు ప్రహ్లాదుడు. చెప్పాడు, మహాపండితులు, మహాకవులు, మహాయోగులు కూడా వాళ్ళకి ఆ శృంగారం లేకపోతే ఒక యువతి యొక్క ప్రేరణతోనే మేము కవిత్వం చెప్తామని కొంతమంది చెప్తూ ఉంటారు. అది అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు. అది చెప్పాడు ప్రహ్లాదుడు. కామిని హేలాకృష్ణ కురంగ శాపకము అలా అయిపోతారు ఈ మహాపండితులు కూడా, మహాకవులు కూడా. ఇది ఏమిటి లోకంలో ఎంత మోహాంధకారంలో ప్రవర్తిస్తూ ఉంటే జీవుడు ఎప్పటి కృతార్థులు కాగలరు అంటే ఇది మలిన మనస్సు. ఇంతవరకు మలిన మనస్సు. కానీ పరమాత్మ జీవులకు శుద్ధ మనస్సు కూడా ప్రసాదించి ఉన్నాడు. మనస్సును నిగ్రహించడం కష్టం కదా స్వామి అన్నాడు అర్జునుడు. అర్జున, మనోనిగ్రహం అన్నది అసాధ్యం కాదు.
అయితే కష్టసాధ్యం. మనస్సును నిగ్రహించడం అసాధ్యమని ఎప్పుడు అనుకోకూడదు. జీవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. కష్టసాధ్యం అంటే ఎంతో తప్పించాలి. మలిన మనస్సును పూర్తిగా నిర్మూలించి శుద్ధ మనస్సునే ఆవిష్కరించే జీవుడు తప్పకుండా కృతార్థుడవుతాడు. అదే మనం కోరుకోవాల్సింది. మనలో ఉన్నటువంటి శుద్ధ మనస్సునే మనం ఎప్పుడూ వినియోగం చేస్తూ ఉండాలి. మలిన మనస్సును కోరుకోకూడదు. అదే చెప్తున్నాడు శంకర భగవత్పాదుల వారు. ఒక శ్లోకంలో ఏమో మలిన మనస్సును ఆవిష్కరిస్తూ సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరు అంటూ హృదయ కపిన్ మనస్సును కోతితో పోల్చి నిన్ను దీన్ని అధీనం చేసుకో అని అడిగాడు పరమశివుడు. వెంటనే శ్లోకంలో జీవుడు నిరుత్సాహపడవలసిన పని లేదు, ఈ లక్షణమే ఉంది మనస్సుకు అని నిరుత్సాహపడవలసిన పని లేదు. ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్యతస్ఫుటపటకుటి. ఈ జీవుని యొక్క అంతరంగము ఒక దృఢంగా నిర్మింపబడినటువంటి సౌధం వంటిది, మంచి పునాదులతో నిర్మించబడినటువంటి మేడ లాంటిది. ధృతి అనే స్తంభములు, ధైర్యము స్థైర్యము అనే స్తంభాలతో నిర్మితమైనటువంటిది, పద్మాకారంలో ఉన్నటువంటిది. ఇటువంటి పద్మశాల ఇది, ఒక చంద్రశాల అంటారు. అందమైనటువంటి మేడ, మంచి పునాదితో ఉన్నటువంటి మేడ. విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితాం, మంచి లక్షణాలే కలిగి ఉన్నది ఇది. మచ్చేతస్ఫుటపటకుటి ప్రాప్య విశదాం జయస్వామిని శక్త్యా సా శివగణై సేవిత విభో. దేవదేవ, నీవు నీ ప్రమథగణములు అమ్మవారు ఇటువంటి అందమైన మేడ వంటి నా యొక్క మనస్సులో నివసిస్తూ ఉండండి. నీకు ఇక్కడ చాలా బాగుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ మేడలో. అదే శుద్ధ మనస్సు. మనం శుద్ధ మనస్సు చేతనే భగవంతుని ఆరాధించాలి తప్ప మలిన మనస్సు చేత కాదు. మనలో ఉన్నటువంటి మనోవికారాలు తొలగించుకుంటూ వస్తే అది తప్పకుండా శుద్ధ మనస్సుకే దారితీస్తుంది. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడు. పరమశివుడు పరీక్షించాడు బలాన్ని. ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యంతో యుద్ధం చేశాడు ఈ అర్జునుడు. ముచ్చటపడ్డాడు పరమశివుడు, పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. దేవేంద్రుడిని చూచి ఆనందించాడు. దేవేంద్రుడి కుమారుడు కదా ఈయన, దేవలోకానికి తీసుకెళ్ళాడు. నివాత కవచులు అనే రాక్షసుడిని నిర్మూలించడానికి తీసుకెళ్ళాడు అర్జునుడిని. ఆ రాక్షస నిర్మూలన జరిగిపోయింది. పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు కాబట్టి, మహాపరాక్రమోపేతుడు కాబట్టి, విజయుడు కూడా, ఆయన విజయమే ఎక్కడికి పోయినా కానీ అటువంటి వాడు. అయితే అక్కడ దేవకాంత ఆయన్ను వరించింది, ఊర్వశి. కానీ ఆయన ఆ ఊర్వశి వల్ల పడలేదు. ఎందుకు పడలేదు? అంతకు పూర్వమే పాశుపతాస్త్రాన్ని కోరి దివ్య తపస్సు చేశాడు కాబట్టి ఆ తపస్సు చేత తన యొక్క మలిన మనస్సంతా కూడా నిర్మూలనమైపోయింది. ఇంకా శుద్ధ మనస్సు మాత్రమే ఉన్నది ఆయనకి. అటువంటి పరిశుద్ధమైన మనస్సున్న సమయంలో దేవకాంతలు కాదు కదా, ఎవరొచ్చినా ఎటువంటి వ్యామోహాలకు ఆయనకు లొంగే మనస్తత్వం లేదు. ఆ శృంగార స్పృహణీయమైనటువంటి మనోవికారాలు ఆయన మనస్సులో ప్రభవించే అవకాశమే లేదు. ఆ స్థితికి సాధకుడు చేరుకోగలగాలి. అందుకే చెప్పాడు శుద్ధ మనస్సు అని. భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు అద్భుతంగా చెప్పాడు. ఉద్ధరేద్ ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు. ఏ జీవుడైతే యోగ సాధన చేత, అనుష్ఠానం చేత, సదాచారం చేత క్రమశిక్షణాయుతమైనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ తన హృదయాన్ని ఆజ్ఞాపించి మనస్సులో ఉండే మాలిన్యానంతా నిర్మూలించి హృదయాన్ని సంస్కరించుకుంటున్నాడో వాడి హృదయం వాడికి బంధువు, మంచి సలహాలు ఇస్తుంది ఆ హృదయం వాడికి. ఎవడైతే హృదయాన్ని స్వేచ్ఛగా వదిలేస్తున్నాడో వాడి మనస్సే వాడికి విరోధి.
అంటే మలిన మనస్సు ఉందనుకోండి మనకి, ఆ మలిన మనస్సే మన విరోధి. చెడ్డ భావాలే ఇస్తూ ఉంటుంది, చెడ్డ పనులే జీవని ప్రేరణ చేస్తూ ఉంటుంది. అది అటువంటి స్థితికి పోయినట్టే జీవుడిని ఎవడు కృతార్థన చేయలేడు. దుర్యోధనుడికి మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఆయన ఘోషయాత్రకు వెళ్ళాడు. వెళితే గంధర్వులు బంధించేశారు ఆయన్ని. అక్కడ ఏదో కలహం వచ్చింది ఒక కారణం చేత. గంధర్వులు బలవంతులు ఈయనకంటే కూడా, వాళ్ళు ఈయన బంధించేశారు. అప్పుడు భీముడు అర్జునుడు వెళ్ళి రక్షించారు. వాళ్ళు ఆ గంధర్వులతో యుద్ధం చేసి జయించి దుర్యోధనుడిని రక్షించారు. అంతఃపురానికి వచ్చాడు దుర్యోధనుడు. వాడు మనసులో ఆలోచించాడట, అడవుల్లో ఆకులు అలవులు తింటూ కూడా అంత బలం ఉందే ఇంకా వాళ్ళకి. ఈ అంతఃపురంలో షడ్రసమేద భోజనాలు చేస్తూ ఉన్న మనకే లేని బలం ఉంది. మనం గంధర్వులు జయించలేకపోయామే, కర్ణుడు కూడా జయించలేకపోయాడు అని మనసులో ప్రప్రథమంగా ఆయనకి ఏదో పాండవులకు ఒక బలీయమైన శక్తి వాళ్ళ రక్షణగా ఉంది, వాళ్ళకి దైవబలం ఉంది, ఆ బలీయమైనటువంటి దైవరక్షణ శక్తి వాళ్ళకు అండగా ఉంది, లేకపోతే గంధర్వులు జయించే శక్తి వాళ్ళకి ఎక్కడది అని కొంత వాడి ప్రప్రథమంగా వాడి జీవితంలో భగవంతుడు ఉన్నాడు అనే భావన కలిగింది. అంటే మరిన మనసే ఎక్కువ వాడి మనసులో, అహంకారం, మనోవికారాలు, వాడికి లేని లక్షణాలు ఏమున్నాయి, దుర్మార్గుడు. కానీ ప్రప్రథమంగా వాళ్ళు కనువిప్పు పొడసూపింది అక్కడ. వెంటనే శకుని పక్కన ఉన్నాడు కదండి, ఆయన పెద్ద అనుకూల శత్రువు. వాడు అడిగాడు, బావా ఏమిటి పాండవులకు అరణ్యంలో ఉంటే కూడా అంత శక్తి ఎలా వచ్చింది వాళ్ళకి? మరి మనం అంతఃపురంలో రాజభోజనాలు చేస్తూ ఉన్నాం, ఇంత సాముగరుడీలు చేస్తున్నాం, మనకంటే బలం ఉందే ఇంకా వాళ్ళకి? ఆశ్చర్యంగా ఉంది, ఏదో ఒక బలీయమైన శక్తి వాళ్ళని కాపాడుతున్నట్టుగా ఉంది అంటాడు. ఈ శకుని అల్ప హృదయ జ్ఞాన దీపము అతిక్రమించు మహామాయాంధకారంబునం బోరే. దీపం చిన్నదిగా వెలుగుతూ ఉంటే గాలి వీస్తే ఆరిపోతుంది, అదే పెద్ద మంట గాలికి ఇంకా ఉజ్వలం అయిపోతుంది. ఈ దుర్యోధనుని మనస్సులో ఎప్పుడైనా జ్ఞానదీపం అట్లా వెలుగుతూ ఉంటే విడుక్కు విడుక్కుమని వీడు ఆర్పేయడానికి సిద్ధంగా ఉంటాడు శకుడు. వీడికి ఎప్పుడు మల్లి మనస్సే ఉండాలి, శుద్ధ మనస్సు ఉండకూడదు, వీడు చెడిపోవాలనే కోరుకుంటాడు. వాడు ఏం చెప్పాడు, అయ్యా మనమేమి ఆయుధాలు ఎత్తుకొని పోలేదు అరణ్యాలకి, మనం ఘోషయాత్రకు వెళ్ళాం, వినోదం కోసం వెళ్ళాం, ఆయుధాలు చేతులు లేవు, పాండవులకు ఆయుధాలు దగ్గర ఉన్నాయి. మరి ఈ రాజ్యంలో వాళ్ళు కూడా పౌరుడు కాబట్టి మహారాజుకు ఆపద వచ్చినప్పుడు కాపాడడం వాళ్ళ యొక్క కర్తవ్యం కూడా. ఆ పనే చేశారు వాళ్ళు. అంతేగాని నువ్వేదో అది గొప్ప విషయం అయిపోయినట్టు, నువ్వు నీ బలం తగ్గిపోయినట్టు అనుకోవాల్సిన పని లేదు. అలా వాడికి మాయ మాటలు చెప్పడం ప్రారంభించాడు. అవి నమ్మాడు కూడా. వాడు నమ్మినా కానీ వాడు జాగ్రత్తగా ఏం చేశాడంటే మహర్షులను కూడా పిలిచాడు. వ్యాసాది మహర్షులను కూడా పిలిచి, మరి మాకు కూడా దైవబలం కలగాలంటే ఏం చేయాలండి అని అడిగాడు. అయ్యా మహారాజులు ఎవరైనా కానీ నాన్ విష్ణు పృథ్వీపతి, విష్ణుదేవుని కటాక్షం లేకుండా రాచరికంలో ఎవడూ రాణించలేడు. కాబట్టి మీరు విష్ణుదేవుని కరుణా కటాక్షం కావాలంటే వైష్ణవ యాగం చేయండి అని చెప్పారు. వైష్ణవ యాగం తలపెట్టాడు. గొప్పగా చేయాలని అన్ని హంగులు ఏర్పరచుకుంటూ మళ్ళీ వ్యాస మహర్షి వచ్చారు పిలవకపోయినా. నాయన నువ్వు వైష్ణవ యాగం చేస్తున్నావు, సంతోషమే, మంచిదే, బాగానే ఉంది. నువ్వు ఏ విష్ణుదేవత ప్రీతి కోసం ఈ వైష్ణవ యాగం చేస్తున్నావో ఆ విష్ణుదేవుడే కృష్ణుడుగా అవతరించి పాండవులకు బాసటగా ఉన్నాడు. నువ్వు అనుకున్నట్టు పాండవులకు ఉన్నటువంటి బలీయమైన శక్తి ఆయనే. నువ్వు పాండవులతో సఖ్యంగా ఉన్నావంటే ఈ యాగాలు ఏం అవసరం లేదు. పాండవులను విరోధం చేసుకుని నువ్వు యాగం చేసినా కానీ కృష్ణుడు ప్రసన్నం కాకపోతే ఇంకా విష్ణు ప్రీతి ఎలా కలుగుతుందని నీకు అన్నాడు. అప్పుడు ఇదొక తిరకాసు ఉందా, మళ్ళీ కృష్ణుడు పాండవ పక్షపాతి కదా, నాకెందుకు ప్రసన్న అవుతాడు అని మళ్ళీ శకుని అడిగాడు. శకుని వాళ్ళ విశ్వాసం అది, వ్యాస మహర్షి యొక్క విశ్వాసము, పాండవుల విశ్వాసం, నమ్మకం ఏమిటంటే ఆ విష్ణుదేవుడే కృష్ణుడిగా పుట్టాడని. ఆ నమ్మకం నీకు నాకు లేదే. ఏదో గారడేలు చేస్తాడు, కొన్ని మహిమలు చూపిస్తాడు, అవి మనము చూపించగలుగుతున్నాం కదా. అక్షర విద్యలో నేను మాయలు చేశాను, అప్పుడు వచ్చి అడ్డుపడలేదా ఆయన అని ఇట్లా చెప్తూ మాయ మాటలు చెప్పాడు. మళ్ళీ చూసారా,
వాడి మలిన మనస్సునే ప్రోత్సహిస్తున్నాడు తప్ప శుద్ధ మనస్సును పట్టించుకోవడం లేదు. అందుకే వీళ్ళంతా కూడా ఆ మలిన మనస్సు యొక్క దశలోనే ఉండిపోయారు. వాళ్ళు అలా ఉంటే ఎప్పటికీ శుద్ధ మనస్సును పొందలేరు. కాబట్టి మనము జీవులు సాధన చేత మలిన మనస్సును నిర్మూలించి శుద్ధ మనస్సును మనం కాపాడుకోవాలి. శుద్ధ మనస్సుతోనే పరమాత్మను ఆరాధించాలి. మనలో ఒకవేళ మనోవికారాలు పడసూపుతూ ఉంటే కూడా, దేవా నాలో ఉన్న మనోవికారాలు తొలగించు, అదే చెప్తున్నాడు అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనల్లో. ఆయన భగవంతుడికి చేసిన నివేదన ఏమిటంటే, ఈ మానవుని హృదయంలో ఉన్నటువంటి మనోవికారాలన్నీ తొలగించు తండ్రి అని అడిగాడు. ఆ తొలగించినప్పుడు తప్పకుండా శుద్ధ మనసుతో నిన్ను ఆశ్రయించే లక్షణం కలుగుతుంది. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా, ఇదంతా మానవుని జీవుని యొక్క మలిన మనస్సును ఆవిష్కరించి పరమాత్మకు నివేదన చేసే ప్రయత్నమే ఆ సంకీర్తనంలో కూడా. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము అంటాడు. ఈ లౌకికమైన జగత్తులో దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేదంతా ఈ మలిన మనస్సుతో కూడినటువంటి నాటకాలే. కైవల్యాన్ని కోరుకున్నప్పుడు ఈ మలిన మనస్సు నిర్మూలమై శుద్ధ మనస్సు కలిగి శుద్ధ మనస్సుతో మనం పరమాత్మను ఆరాధించే అవకాశం కలుగుతుంది. కాబట్టి పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఆరాధించాలి. అందుకనే శంకర భగవత్పాదుల వారు వెంటనే ఒక శ్లోకంలో మలిన మనస్సును ఆవిష్కరిస్తూ ఈ జీవుడు కామ క్రోధ లోభ మోహాదులకు ఎలా కట్టుబడి పోతున్నాడో అవి చెప్తూ, అలా కట్టుబడి పోయినా కానీ ఈ హృదయమనే కోతిని పరమాత్మ బంధించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆశ్రయిస్తే. అలా మనం ఆశ్రయించాలి. అలా ఆశ్రయించి మన ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ధృతితో సాధన చేసినప్పుడు తప్పకుండా మన శుద్ధ మనస్సుతో మనం పరమాత్మను మెప్పించగలుగుతాము, ప్రసన్నం చేసుకోగలుగుతాము. పాండవులు చేసినటువంటి ప్రయత్నం అదే. భీముడు చిన్న బాలుడై ఉన్నప్పుడు కుంతీదేవి స్నానం చేయించి వాడికి అన్నీ ఆ బట్టలు ధరింపజేస్తూ చెప్పిందట, నాయన నువ్వు 9-10 నెలల బిడ్డగా ఉన్నప్పుడు హిమాలయ పర్వతాల్లో శతశృంగ పర్వతంపై ఒక పెద్ద బండపై కూర్చొని నేను ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే నా చేతిలో జారి నువ్వు కింద పడిపోయావు నాయన. 4-5 బండలు కింద జారి పడిపోతూ ఉంటే అయ్యో బిడ్డకి దెబ్బల దగ్గర ఉంటాయని పరితపిస్తూ వచ్చి చూశాను నేను. కానీ నువ్వు ఏ బండల పైన పడ్డావో ఆ బండలన్నీ పగిలిపోయాయిరా. నువ్వు మాత్రం బాగా ఉన్నావు నాయన, నాకెంతో ఆనందం కలిగింది, నీ గొప్ప బలం బలం ఉంది నాయన అని చెప్పింది. అప్పుడు ఒక 7-8 ఏళ్ల వయస్సు భీమునికి అమాయకంగా అడిగాడు, అమ్మ అయితే ఈ లోకంలో నేనే కదా గొప్ప బలవంతుణ్ణి అని అడిగాడు. అడగడంలో బాల్యోచితమైనటువంటి కొంత అహం ఉంది. వెంటనే చెప్పింది తల్లి, బిడ్డలో అహంకారం పెరుగుతుందేమో, ఇది నిర్మూలించాలని. అయ్యా నీకు ఈ బలం ఇచ్చిన వాడు పరమాత్మ, అందరికంటే బలాఢ్యుడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ మీ బావగారే కృష్ణుడే. ఆయన అవతరించాడు. ఆయన వరాహావతారంలో ఈ సమస్త భూమిని ఒక కోరపై నిలిపినటువంటి వాడు. ఎంత బలం ఉండాలి ఆయనకి. కాబట్టి ఆయన భక్తురాలిగా ఆయన ఆశ్రయించాను కాబట్టి నాకు కూడా గొప్ప బలం కలిగినటువంటి ఇలాంటి బిడ్డనిచ్చాడు ఆయన, ఈ పరమార్థం తెలుసుకో అని చెప్పింది. ఆ చిన్నతనంలో తల్లి ఏం చెప్పినా బిడ్డలపై ముద్ర బాగా పడుతుందండి. ఆ ముద్ర బాగా పడిపోయింది భీమునికి. వాడు అప్పటి నుంచి కృష్ణ భక్తుడైపోయాడు. మా బావగారికి ఎంత బలం ఉంది, ఆ బలంలో నాకు 10వ వంతు ఇవ్వకూడదా, కనీసం 3వ వంతు ఇవ్వకూడదా, ఇలా ఆలోచిస్తారు వాడు. అందుకని ఎప్పుడు కృష్ణుని సంకీర్తనం చేసినా ఆయన వరాహావతారంతోనే సంకీర్తనం చేస్తాడు. ఏ విభుడి చరాచర సమేత మహీతలము అబ్ధిలగ్నమైపోవగా కోరచే వెలికి ముచ్చి యథాస్థితి నిలిపెను. అట్టి సౌఖ్యావకుడు అప్రమేయుడు స్వయంభుడు యజ్ఞవరాహరూపుడా దేవుడు సర్వతోమయుడు దివ్యుడు నాకు ప్రసన్నుడయ్యుడు. అదే వరాహావతారాన్ని కీర్తిస్తాడు భీముడు. కాబట్టి అంటే వీళ్ళంతా కూడా ఎప్పుడు శుద్ధ మనస్సుతోనే ప్రవర్తించిన వారు ఈ పాండవులు. అలా శుద్ధ మనస్సుతోనే పరమాత్మను ఆశ్రయించినటువంటి వారు. అర్జునుడు కూడా అలాగా శుద్ధ మనస్సుతోనే పాశుపతాస్త్ర కోసం పరమాత్మను అర్థించి ఆ పరమశివుని అనుగ్రహంతో పొందగలిగినవాడు. కాబట్టే దేవకాంతను కూడా తిరస్కరించగలిగాడు ఆయన. అటువంటి శుద్ధ మనస్సు అందరూ పొందగలగాలి. ఎవరైతే ఆ పరమశివుని భక్తితో ఉపాసిస్తున్నారో ఆరాధిస్తున్నారో
భక్తి రసావేశంతో ఆశ్రయిస్తున్నారో, శరణాగతి చేస్తున్నారో అటువంటి వారందరికీ కూడా ఆ పరమశివుడు మరిన మనస్సు తొలగించి, మనోవికారాలు తొలగించి శుద్ధ మనస్సును అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడని శంకర భగవత్పాదుల వారు ఇందులో ఆవిష్కరించారు. దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా అదే చెప్పారు. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే. ఆ మాయాశక్తిని సంహరింపగలిగిన శక్తి గురుదేవులకున్నది, ఆయనే దక్షిణామూర్తి అని. కాబట్టి అందరూ అటువంటి పవిత్ర మార్గాన్ని అనుసరించాలని భక్తలోకాన్ని నా యొక్క విన్నపాన్ని